పోయిన ఆవులు. ఒక పర్వత ప్రాంతంలో రామన్న అనే దిక్కులేని కుర్రవాడొకడుండేవాడు. వాడు పనికోసం వెతుక్కుంటూ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పోతూ కొండలు ఎక్కుతూ దిగుతూ చివరకు ఒక ఆసామి వద్దకు వచ్చి పని అడిగాడు. నిన్ను పనిలో పెట్టుకుంటాను. మాకు 10 ఆవులున్నాయి. వాటిని రోజూ అడవికి తీసుకుపోయి మేపి తిరిగి ఇంటికి చేర్చాలి. నీకు 1 ఏడాది గడువిస్తాను. ఈలోగా నా ఆవుల మంద రెట్టింపయిందా పెళ్లి చేసి నిన్ను బతికున్నన్నాళ్ళు పోషిస్తాను. అలా కాక మరో విధంగా జరిగిందో ఏం చేస్తానో ఇప్పుడు చెప్పను అన్నాడు ఆసామి. ఆసామి చెప్పిన నిబంధనలకు ఒప్పుకొని రామన్న ఆయన వద్ద పనికి కుదిరాడు. వాడు రోజూ ఆవులను అడవికి తోలుకుపోయి మేపి ఇంటికి తెస్తూ ఉండేవాడు. ఒకరోజు అడవిలో రామన్న పశువులను మేపే చోటికి ఎవడో కుర్రవాడు వచ్చి రామన్నతో పాటు చెట్టు కింద కూర్చొని సరదాగా ఏవేవో కబుర్లు చెప్పాడు. పొద్దువాలి రామన్న ఆవులను ఇంటికి తోలిపోయే వేళ అయినప్పుడు రెండో కుర్రాడు రామన్నతో, నీకొక తమాషా చూపిస్తాను చూడు అంటూ కొన్ని చిన్న చిన్న రాళ్లను ఒక చిన్న గుట్టగా పేర్చి దాన్ని మంత్రించినట్టు నటించాడు. ఎందుకలా చేస్తున్నావు అని రామన్న వాడిని అడిగాడు. ఈ రాళ్ల కుప్పకు మంత్రం వేశాను. రేపు పొద్దున్న మనం ఇక్కడికి వచ్చేసరికి ఈ కుప్ప జీడిమిఠాయిగా మారి ఉంటుంది చూసుకో అన్నాడు రెండో కుర్రాడు. రామన్న వాడి మాటలు నమ్మలేదు. కాని వాడు మర్నాడు వచ్చేసరికి నిజంగానే అక్కడ జీడిమిఠాయి కుప్ప ఉన్నది. రామన్న వచ్చే సమయానికే ఇంకో పక్కనుంచి ఆ కుర్రవాడు నా మంత్రం పారిందా అంటూ వచ్చాడు. దగ్గరికి వచ్చి మిఠాయి చూసి, నే చెప్పలేదా, ఉండు దీన్ని మనిద్దరం తిందాం అంటూ మిఠాయిని జాగ్రత్తగా 2 భాగాలుగా చేసి ఒకటి రామన్నకిచ్చాడు. రెండోది తను తీసుకున్నాడు. ఇద్దరు ఎవరి భాగాలు వాళ్ళు తిన్నారు. తన వంతు మిఠాయి శాంతం తినేలోపలనే రామన్నకు మత్తులాగా నిద్ర ముంచుకొచ్చింది. ఆ రెండో కుర్రవాడు దొంగల తాలూకు మనిషి. వాడు రామన్నకిచ్చిన మిఠాయి భాగంలో మత్తుమందు ఉన్నది. అందుకే రామన్నకు ఒళ్ళు తెలియని నిద్ర వచ్చింది. రామన్నకు స్పృహ తెలియకుండా పోయిన కొద్దిసేపటికి చెట్లచాటు నుంచి 4 దొంగలు వచ్చారు. రామన్నను కదిలించి చూశారు. వాడు మంచి మత్తులో ఉన్నాడు. దొంగలు 10 ఆవుల మెళ్లలోనూ ఉండే మువ్వల పట్టెడలు విప్పి కుర్రాడికిచ్చారు. వాడు వాటిని కిందుగా ఉండే చెట్ల కొమ్మలకు వేలాగడ కట్టాడు. తర్వాత ఆవులను తోలుకుంటూ దొంగలు వాళ్ల కుర్రాడు వెళ్ళిపోయారు. తర్వాత చాలాసేపటికి రామన్నకు కొద్దిగా స్పృహ తెలిసింది. కాని కళ్ళు తెరవలేకపోయాడు. గాలికి కొమ్మలు ఊగుతుంటే మువ్వలు చప్పుడు చేస్తున్నాయి. ఆవులు మేత మేస్తున్నాయి కదా అనుకుని వాడు మళ్లీ నిద్రమత్తులో పడిపోయాడు. వాడికి పూర్తిగా స్పృహ వచ్చేసరికి పొద్దు పూర్తిగా వాలిపోయింది. వాడు లేచి కూర్చొని కళ్ళు తెరిచి చూస్తే కనుచూపు మేరలో ఒక్క ఆవు కూడా లేదు. మువ్వల చప్పుడు చెట్ల కొమ్మల నుంచి వస్తున్నది. రామన్న మువ్వల పట్టెడలు 10 తీసుకుని ఇంటికి వెళ్లి తన యజమానితో ఆవులను ఎవరో ఎత్తుకుపోయారు అని బిక్కముఖం వేసుకుని చెప్పాడు. యజమాని రామన్నను ఏమీ అనలేదు. శాంత అని తన కూతురిని పిలిచి, ఈ పట్టెడలను కూడా మిగిలిన 90 పట్టెడలతో చేర్చిపెట్టు అన్నాడు. ఆయన తన మీద ఆగ్రహించనందుకు రామన్న చాలా సంతోషించాడు. మర్నాడు ఉదయం యజమాని రామన్నను పిలిచి వాడికొక సంచి ఇచ్చి, నువ్వు అడవికి వెళ్ళి ఈ గోతాం నిండా తుమ్మముళ్ల కంప తీసుకో, ఒక కట్ట చింతబరికెలు కోసుకో, 2 పట్టుకుని త్వరగారా అన్నాడు. రామన్న అడకి వెళ్లి గోతాం నిండా తుమ్మముళ్ల కొంప వేసుకుని చంకలో చింతబరికెల కట్ట పెట్టుకుని ఇంటిదారి పట్టాడు. మధ్యదారిలో యజమాని కూతురు శాంత ఎదురు తగిలి, ఏమిటి నువ్వు చేస్తున్నది? వీటిని మా నాన్న ఎందుకు తెమ్మన్నాడో నీకు తెలియదా? నిన్ను తుమ్మముళ్ల మీద పడుకోపెట్టి ఈ చింతబరికెలతో బాదటానికి. వాటిని అవతల పారేసి ఎటైనా పారిపో. మా నాన్న 9 మందిని అది వరకిలాగే శిక్షించాడు. మాకు 100 ఆవులుండేవి. 10 చొప్పున అన్నిటినీ దొంగలు ఎత్తుకుపోయారు. మేం మా ఆవులన్నిటినీ భాగ్యలక్ష్మి అని పిలిచేవాళ్లం. ఆ పేరుతో పిలిస్తే అవి పలికేవి. నీకు మా నాన్నను మంచి చేసుకోవాలని ఉంటే మా 100 ఆవులను సంపాదించి మరీ మా నాన్న ఎదుట పడు, లేదా మళ్ళీ ఈ ఛాయలకు రాకు అన్నాడు. రామన్న తెలివిగలవాడు. వాడు పశువులను కాచే పని చెయ్య నిశ్చయించాడు. కాని కనీసం 100 ఆవులన్నా లేని వాళ్ల దగ్గర పనిచేయదలచలేదు. విచారిస్తూ వెళ్లగా ఒక దూర గ్రామంలో
ఇంకో గోస్వామి దగ్గర 200 ఆవుల దాకా ఉన్నట్టు తెలిసింది. రామన్న ఆ గోస్వామి వద్దకు వెళ్లి తనకు మందను కాచే పని ఇవ్వమని అడిగాడు. సరిగా సమయానికి వచ్చావు. నాకు ఆవులను కాచేవాడొకడు కావాలి. నా నియమాలు నీకు నచ్చినట్టయితే పనిలో చేరు, లేదా నీ దారిన నువ్వు వెళ్ళు. నేను నిన్ను 3 నెలల పాటే పనిలో ఉంచుకుంటాను. నీకు వేరే జీతం ఏమీ ఇవ్వను. 3 నెలలు అయ్యాక నువ్వు పిలిస్తే వచ్చే ఆవులను నీకిచ్చేస్తాను. వాటిని నువ్వు తోలుకుపోవచ్చు. అవే నీ జీతం డబ్బులు అన్నాడు గోస్వామి. ఈ గోస్వామి దొంగబేరం చేసేవాడు. దొంగలు తెచ్చిన ఆవులను చౌకగా కొంటూ ఉంటాడు. ఈ విధంగా కొన్న ఆవులే అతనికున్న 200ను. ఏ కాపరిని 3 నెలలు మించి ఉంచడు. 3 నెలలలోపు ఆవును పిలిస్తే వచ్చేటంతగా మచ్చిక చేయటం ఏ కాపరి కుర్రవాడికి సాధ్యం కాదు. అందుచేత రామన్నకు ముందు పనిచేసిన కుర్రాడికెవడికి జీతం ఏ రూపంలోనూ ముట్టలేదు. రామన్న మొదటి రోజున 200 ఆవుల మందను దూరంగా మేతకు తొలుక్కుపోయి అవి మేసేటప్పుడు తాను కూర్చున్న చోటునుంచి భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి అని 2-3 సార్లు పిలిచాడు. వెంటనే మందలో సగం ఆవులు మేతమాని రామన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. రామన్న వాటన్నిటినీ నిమిరి తట్టి వెళ్ళి మేయండి అని పంపేశాడు. అవన్నీ రామన్న మొదటి యజమాని పోగొట్టుకున్న ఆవులేనని వాడికి రూఢీ తెలిసిపోయింది. వాడు ఎట్లాగూ 3 నెలలు ముగించేశాడు. ఆ రోజు గోస్వామి వాణ్ణి పిలిచి, రేపు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు పిలిస్తే నీ వెంట వచ్చే ఆవు ఏదైనా ఉంటే తోలుకుపోవచ్చు అన్నాడు. మర్నాడు పొద్దున్నే రామన్న ఊళ్ళోకి వెళ్లి ఊళ్ళో ఉండే 4 పెద్దలను ఆహ్వానించి తన వెంట పెట్టుకుని యజమాని దగ్గరికి వచ్చాడు. వీరందరినీ ఎందుకు తెచ్చావురా అని గోస్వామి అడిగాడు. ఏమో బాబూ, ఏ ఆవైనా నేను పిలిస్తే నా వెంట వచ్చిందనుకోండి, మీరు దాన్ని నా వెంట తీసుకుపోనిస్తారు. కాని నేను ఆవును దొంగతనంగా తీసుకుపోతున్నానని ఈ పెద్ద మనుషులు అడ్డగించవచ్చు. నాకు వచ్చే జీతమేదో వీరందరూ చూస్తుండగానే తీసుకుపోవటం మంచిది కదా అన్నాడు. సరే, ఆవులను కేకేయి, నీ వెంట ఏ ఆవు వస్తుందో చూస్తాం అన్నాడు గోస్వామి చిరాకుగా. రామన్న మంద ఉన్న చోటికి వెళ్లి భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి అని కేకలు పెట్టాడు. వెంటనే 100 ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చి రామన్నను చుట్టుముట్టాయి. పెద్దలందరూ చూస్తుండగానే రామన్న నోరింటిని ఎంచి నోరు తెరుచుకొని చూస్తున్న గోస్వామి దగ్గర గ్రామ పెద్దల దగ్గర సెలవు పుచ్చుకొని వాటితో మొదటి యజమాని ఇంటికి వెళ్లి, ఇవిగో బాబూ, మీ 10 ఆవులను 100 చేసి తెచ్చాను అన్నాడు. శాంత గబగబా మువ్వల పట్టెడలన్నిటినీ తెచ్చి అన్ని ఆవుల మెడలకు తగిలించింది. శాంత తండ్రి ఏమీ అనలేదు. పురోహితుణ్ణి పిలిపించి రామన్నకు శాంతనిచ్చి పెళ్లిచేసి కూతురిని అల్లుణ్ణి తన ఇంటనే ఉంచుకున్నాడు.